Hey guys, what's up? This is Chandra. Welcome back to our channel Golden Girl Chandra. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి డర్మా సక్షన్ అనమాట. ఇట్ ఈస్ ఏ ఫేస్ వ్యాక్యూమ్ క్లీనర్. సో దాని గురించి ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో గైస్. సో బిఫోర్ స్టార్టింగ్ ఆ రివ్యూ అబౌట్ దిస్ ప్రోడక్ట్, ఇది అసలు ఎందుకు యూజ్ చేస్తారో నేను చెప్తాను. సో మన నోస్ ఏరియా కానివ్వండి, చిన్ ఏరియా, ఈ ఏరియాస్లో మనకు బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అవి రిమూవ్ చేయడానికి ఈ డర్మా సెక్షన్ని వాడతారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఫేస్ వ్యాక్యూమ్ క్లీనర్. సో ఇది వాడి దీన్ని ప్రాపర్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. నేను చాలా రివ్యూస్ చూశాను. లైక్ కొంతమంది చాలా అంటే చాలా బాగుంది, ఫేస్ చాలా గ్లో అయిపోతుంది అండ్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ చాలా రిమూవ్ అయిపోతాయి అని చెప్పారు. కొంతమంది చాలా డేంజర్, స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి ప్రోడక్ట్స్ తోటి అని చాలామంది అన్నారనమాట. సో ఫైనల్గా నేను ఈ ప్రోడక్ట్ని కొని నేను కూడా ఒక ప్రాపర్ రివ్యూ ఇవ్వాలి అండ్ జెన్యూన్ రివ్యూ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే ఈ ప్రోడక్ట్ని నేను పర్చేస్ చేశాను. అండ్ దీని లింక్ నేనైతే ఇది అమెజాన్లో నుంచి పర్చేస్ చేశాను. సో దీని లింక్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో గో అండ్ చెక్ అవుట్ ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ ఇలా ఏదైనా ఆఫర్స్ వస్తున్నప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా పోస్ట్ చేస్తుంటాను. సో డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో గైస్. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో మనకు 4 హెడ్స్ వచ్చాయి, లైక్ సక్షన్ హెడ్స్ వచ్చాయి. సో దిస్ ఈజ్ అ కార్డ్లెస్ అండ్ పోర్టబుల్ అనమాట. మనకు ఇందులో ఫస్ట్ వచ్చేసి 4 సక్షన్ హెడ్స్ విచ్ ఈజ్ స్మాల్, లార్జ్, ఓవల్ అండ్ సోనిక్ హెడ్. ఈ 4 సక్షన్ హెడ్స్ ఇచ్చారనమాట. సో నేను చూపించేస్తాను ప్రోడక్ట్ ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అదంతా చూపించాక డెమోని నేను స్టార్ట్ చేస్తాను. సో ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. సో ప్రోడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ మనకు ఈ బుక్లెట్ని కూడా ఇచ్చారనమాట. ప్రోడక్ట్ని ఎలా యూస్ చేయాలి అని క్లియర్గా ఈ బుక్లెట్లో కూడా ఉంటుంది. సో వార్నింగ్స్ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా చూసి యూస్ చేసుకోండి. ఫస్ట్ మోర్ అంటే చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏదైతే నేను చదివానో అది చెప్తాను. ఫస్ట్ ఏంటంటే సెన్సిటివ్ స్కిన్, లైక్ ఫుల్లీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ కొంచెం దూరంగా ఉండండి. లైక్ చాలా అంటే చాలా సెన్సిటివ్, అంటే నాది కూడా లిటిల్ బిట్ సెన్సిటివ్ స్కిన్, బట్ నేను వాడుతున్నాను. మోర్ సెన్సిటివ్ అంటే ఇలా టచ్ చేయగానే రెడ్ అయిపోవడం, ఆర్ ఎల్స్ కొంచెం దుమ్ము పడగానే పింపుల్స్ రావడం, రెడ్నెస్ రావడం, ఇలా ఎవరికైతే ఉందో వాళ్ళు కొంచెం మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి ప్రోడక్ట్ వాడచ్చా లేదా చెక్ చేసుకున్న తర్వాత వాడండి, లేదంటే స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఆ బుక్లెట్లో. అండ్ పిల్లలకి కొంచెం దూరంగా పెట్టండి, దట్ ఈస్ అ మెయిన్ థింగ్. ఎందుకంటే నా దగ్గర మా ఇంట్లో కూడా చిన్న బేబీ ఉన్నాడు కాబట్టి ఇలాంటివి చాలా జాగ్రత్తగా చదువుతాను అనమాట నేను. సో ఫస్ట్ నేను మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత హెడ్ సెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మనకు బ్యాటరీస్ వేసుకొని ఇక్కడ ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ 2 బ్యాటరీస్ సరిపోతాయి దీన్ని యూజ్ చేయడానికి. అండ్ దిస్ ఈజ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో ఇక్కడ మనము మిడిల్ ప్రెషర్, ఫస్ట్ ప్రెషర్ వచ్చేసి ఇదనమాట. నెక్స్ట్ ఇది ఫుల్లీ ప్రెషర్. సో నాకైతే ఇప్పటి వరకు మిడిల్ లైక్ ఫస్ట్ ప్రెషర్ సరిపోయింది. ఇంకే చాలా అంటే చాలా వైట్ హెడ్, బ్లాక్ హెడ్స్ ఉన్నాయంటే మీ స్కిన్ తట్టుకోగలుగుతుంది అంటే మీరు హైని కూడా ప్రిఫర్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ మిషన్. అండ్ లెట్ మీ షో యూ ఆల్ ది సక్షన్ హెడ్స్ నౌ. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్, లార్జ్ సక్షన్ హెడ్ అనమాట. సో నాకున్న వైట్ హెడ్స్కి మాత్రం నాకు ఇదే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడు. సో నేను ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ వాడాక ఇస్తున్న రివ్యూ అండి. ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ టైం నేను యూజ్ చేసి చెప్తున్నాను కాదు, ఎందుకంటే ఐ రియలీ వాంట్ టు సీ ద డిఫరెన్స్ అనమాట. ఈరోజు వాడాక నెక్స్ట్ డేస్ ఎలా ఉంటుంది స్కిన్కి అవన్నీ చూశాక నేను ఈ డెమోని చేస్తున్నాను. ఎందుకంటే నేను డైరెక్ట్ మీ కెమెరా ముందు మీకు వచ్చేసి డెమో చేసేస్తానంటే ఇన్ కేస్ నెక్స్ట్ డే ఏదైనా ఇరిటేషన్ కానివ్వండి, స్కిన్ డ్యామేజ్ ఏదైనా అయితే నేను చెప్పలేను. సో అందుకనే నేను ఒక 2 టైమ్స్ వాడాక ఐ యామ్ డూయింగ్ దిస్ డెమో.
సో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది నాకైతే. ఇన్ కేస్ మీకు మిడిల్ రేంజ్ ఆఫ్ వైట్ హెడ్స్ ఉంటే మాత్రం, హెవీ ఉంటే కూడా ఇది సూపర్గా పనిచేస్తుంది, లార్జ్ది. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ స్మాల్ సక్షన్ అనమాట. ఇది లైట్గా ఇన్ కేస్ రెగ్యులర్ వేర్కి ఇది వాడచ్చు అనమాట. సో చాలామందికి అలవాటు ఉంటుందండి డైలీ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడము, స్క్వీజ్ చేస్తుంటారు అండ్ టవల్స్ తోటి క్లీన్ చేస్తుంటారు. అది చాలా అంటే చాలా హార్ష్ అయిపోతుంది స్కిన్. సో అలా చేయకుండా దీంతో రెగ్యులర్గా చేసుకుంటే చాలా యూస్ఫుల్ అండ్ స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్రెషర్ ఇస్తుంది స్కిన్ పైన. సో దిస్ ఈజ్ ది అదర్ వన్. అండ్ ఇది వచ్చేసి ఓవల్ అనమాట. సో ఈ ఓవల్ ఏంటంటే ఇక్కడ పార్ట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది లైక్ దిస్ పార్ట్ కార్నర్స్కి అనమాట. ఇక్కడ ఏదైతే కార్నర్స్కి ఉంటాయో అక్కడ హెల్ప్ అవుతుంది. ఇది కూడా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ అదర్ వన్, సోనిక్ సక్షన్ అని ఉంది కదా. సో ఇది నాకు అర్థం కాలేదు దేనికి వాడతారు అని చెప్పి, నాకు ఎలాంటిది కూడా రిమూవ్ అవ్వలేదన్నమాట వెన్ ఐ యూజ్డ్ ఇట్. సోనిక్ హెడ్ వచ్చేసి హెల్ప్స్ ఎక్స్ఫోలియేటింగ్ డెడ్ స్కిన్ వైల్ పుల్లింగ్ డర్ట్ అండ్ ఆయిల్ అని ఉంది. బట్ ఇది నేను వాడినప్పుడు నాకు మైట్ బీ అంత డర్ట్ లేదు, లేకపోతే డ్రై స్కిన్ ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్. సో మైట్ బీ అది లేకపోవడం వల్లనే ఏంటో కానివ్వండి, నాకైతే ఇది ఎందుకు యూజ్ అని అనిపించలేదు బేసిక్గా. ఈ 3 మాత్రం చాలా బాగా యూజ్ అయ్యాయి. దాంట్లో ఫుల్ హెడ్ మాత్రం చాలా బాగా యూజ్ అయింది. సో ఇంకా మిగతా అంతా నేను డెమో చేస్తూ మాట్లాడతాను, లైక్ ప్రాపర్గా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో గైస్ నేనైతే రెడీ అయిపోయాను ప్రోడక్ట్ని యూజ్ చేయడానికి. సో బిఫోర్ యూజింగ్ దిస్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, లైక్ కొన్ని పాటించాలన్నమాట. ఫస్ట్ థింగ్, ప్లెయిన్ వాటర్ తోటి మీ ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ యూ షుడ్ నాట్ స్క్రబ్. స్క్రబ్ యూజ్ చేయొద్దు. ఇది వాడే ముందు యూజ్ చేయొద్దు, ఇది వాడిన తర్వాత కూడా యూజ్ చేయొద్దు, ఎందుకంటే స్కిన్ అంత సెన్సిటివ్గా అయిపోతుంది. అండ్ యూ ఆల్ నో స్క్రబ్ చేసుకుంటే హార్ష్ అయిపోతుంది స్కిన్. అప్పుడు మళ్ళీ ఈ ఫేస్ వ్యాక్యూమ్ వాడితే చాలా పెయిన్ వస్తుంది అనమాట. సో అందుకని బిఫోర్ అండ్ ఆఫ్టర్ నో స్క్రబ్బింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, బిఫోర్ డూయింగ్ దిస్ మనం లైట్గా స్టీమ్ తీసుకుంటే పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి కాబట్టి బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ క్లియర్గా అండ్ నీట్గా వచ్చే ఛాన్సెస్ హై అనమాట. సో అందుకని ఫస్ట్ మనము స్టీమ్ తీసుకుందాము, దాని తర్వాత ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాము. స్టీమ్ తీసుకున్నాక డ్రై టవల్ తోటి మొత్తం ట్యాప్ చేసేసుకోండి. మన ఫేస్ పైన వాటర్ కానీ స్వెట్ కానీ ఎటువంటిది కూడా ఉండద్దు, అసలు క్లీన్ అయిపోవాలి. సో ఫస్ట్ వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కాబట్టి నాకు ఏదైతే సెట్ అవుతుందో అదే తీసుకుంటాను. సో ఇన్ కేస్ మీకు ఇది సెట్ అయితే ఇది తీసుకోండి. అండ్ అన్నీ ఒకేలాగా వర్క్ అవుతాయి అన్నమాట. ఇఫ్ యూ వాంట్ ఇన్ అ స్మాల్ పోర్షన్ యూ కెన్ టేక్ దిస్. అండ్ ఇది కార్నర్స్లోకి నేను ఎక్కువగా యూస్ చేస్తాను, లైక్ దిస్ అండ్ హియర్. సో నేను ఫస్ట్ ఈ పెద్దది తీసుకుంటున్నాను బికాస్ నాకు తెలిసి నాకు ఈ మూమెంట్లో చాలా వైట్ హెడ్స్ ఉన్నాయి. ఐ జస్ట్ జూమ్ ఇన్, యూ కెన్ సీ. లెట్స్ సీ ఈ వైట్ హెడ్స్ కానివ్వండి, బ్లాక్ హెడ్స్ కానివ్వండి, ఎంతవరకు వర్క్ అవుతాయో చూద్దాము. సో యాజ్ యూజువల్ నేను ఇది పెద్దది తీసుకున్నాను. సో లెట్స్ సీ. సో నేను బేసిక్ మోడ్లోనే తీసుకుంటాను. ఇది ఫస్ట్ అండ్ ఇది హై అన్నమాట. సో కొంచెం బేసిక్లోనే తీసుకుంటాను, ఎందుకంటే నాది మరీ సెన్సిటివ్ కాదు, బట్ మై స్కిన్ ఈజ్ లిటిల్ బిట్ సెన్సిటివ్ కాబట్టి. సో లెట్స్ డూ ఇట్.
నేను లాస్ట్‌కి మొత్తం ఓపెన్ చేసి చూసాను. సో నాకు తెలుసు ఇది వరకు రిమూవ్ అవుతుంది అని చెప్పి. ఓహ్ మై గాడ్! సో ఈ ఏరియాని నేను క్లీన్ చేసుకున్నాను. సో ఈ పార్ట్ అంతా నేను వేరే దాంతోటి క్లీన్ చేసేసుకుంటాను. బట్ ఫస్ట్ అయితే నేను చూపించేస్తాను. యూ కెన్ సీ, మీకు కనిపిస్తుందో లేదో దిస్ సైడ్. ఫోకస్, యా కనిపిస్తుందా? సో యా గైస్, కనిపిస్తుంది కదా. సో వైట్ హెడ్స్ అంతా వచ్చేసాయి అన్నమాట క్లియర్గా. అండ్ ఇక్కడ ఫ్రమ్ అదర్ థింగ్ అంతా నీట్గా వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఈ చిన్నది అంత వాక్యూమ్ తీసుకోవట్లేదు, అంటే అంత ప్రెషర్ ఇవ్వట్లేదు అనమాట. సో ఎవరికైనా యూనో తక్కువగా ఉండి రెగ్యులర్ వేర్కి అయితే ఇది యూస్ చేయొచ్చు. లైక్ డైలీ కొంతమందికి క్లీన్ చేసుకునే అలవాటు ఉంటుంది, వైట్ హెడ్స్ కానివ్వండి, బ్లాక్ హెడ్స్ కానీ. ఇది రెగ్యులర్ బేస్గా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే అంత ప్రెషర్ ఇవ్వట్లేదు. సో దాట్ మీ స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వదు రోజు చేసుకుంటే కూడా. సో నౌ ఐఎమ్ యూజింగ్ దిస్. సో ఇది యూజ్ చేస్తున్నాను ఫర్ మై కార్నర్స్. ఈ కార్నర్స్ కోసం ఇది యూజ్ చేస్తున్నాను. సో యా, లెట్స్ డూ ఇట్. సో నాకైతే ఇలా చిన్నగా ఉన్న హోల్స్ అయితే ప్రెషర్ ఇవ్వట్లేదండి, లైక్ ప్రాపర్గా రిమూవ్ అవ్వట్లేదు. వైట్ హెడ్స్ కానివ్వండి, బ్లాక్ హెడ్స్ కానివ్వండి. సో నేను పెద్దదే పెట్టుకొని ఇప్పుడు ట్రై చేస్తాను ఈ కార్నర్స్ కూడా. సో ఎలా రిమూవ్ అవుతుందో చూద్దాము. ఓ మై గాడ్! సో యా గైస్, నాకైతే పెద్ద దాంతో ఎక్కువ ప్రెషర్ వచ్చింది. అండ్ యూ కెన్ సీ నా కార్నర్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా రిమూవ్ అయిపోయాయి. చాలా డర్ట్ వచ్చింది, లైక్ వైట్ హెడ్స్ చాలా వచ్చిందనమాట. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో, బట్ యా చూసారు కదా, నవ్ ఇట్స్ విజిబుల్. సో చూసారు కదా, కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. సో ఇది నాకైతే ఈ పెద్దదే చాలా బాగా యూస్ఫుల్ అయ్యింది. అండ్ నా స్కిన్ మైట్ బీ ఇది తీసుకుంటుండేమో, ఈ ప్రెషర్ని తీసుకుంటుండేమో. దట్స్ వై ఇట్స్ అంతా క్లీన్ అయిపోయింది. అండ్ ఇన్ కేస్ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే మా చిన్న హెడ్స్ యూస్ చేయండి. నేనైతే పెద్దదే, అన్నిటికన్నా పెద్ద హెడ్ని యూస్ చేశాను టు రిమూవ్ ఆల్ మై వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్. సో నాకైతే చాలా అంటే చాలా క్లీన్ అయిపోయింది. మీరు జూమ్లో చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయిపోయింది. స్మూత్ ఫినిష్ వచ్చేసింది నా స్కిన్. అండ్ సో యా, ఇది వాడాక డెఫినెట్గా వీ నీడ్ టు క్లీన్ చేసి హాట్ వాటర్లో జస్ట్ అలా ఒక స్టీమ్ లాగా ఇచ్చేసి మనము మళ్ళీ ప్యాక్ చేసేసుకోవచ్చు. అలానే పెడితే యూనో ఇట్ మైట్ బీ మళ్ళీ తర్వాత మన స్కిన్కి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది. తర్వాత క్లీన్ చేసుకోకుండా మళ్ళీ సెకండ్ టైం కూడా యూజ్ చేస్తే జస్ట్ ఇలా క్లీనింగ్ చేసేసి దీన్ని జస్ట్ ఒక హాట్ వాటర్లో ఒక 1 minute అలా పెట్టేశారంటే క్లీన్ అయిపోతుంది. సో యా గైస్, దిస్ ఇస్ అ రివ్యూ ఆఫ్ డర్మాసక్షన్, ద ఫేస్ వాక్యూమ్ క్లీనర్. సో నాకైతే ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వచ్చినప్పుడు మనం క్లీనప్ చేయించుకునేటప్పుడు ఇట్స్ సో పెయిన్ఫుల్. అండ్ మనం ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా చాలా పెయిన్ వస్తుంది. బట్ ఆ పెయిన్ అన్నిటితో పోల్చుకుంటే ఇది నథింగ్. అండ్ చాలా ఈజీ రిమూవబుల్ ఉంది. అండ్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా కూడా మనము తీసేసుకోవచ్చు అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసాను కాబట్టి ఇంత టైం పట్టింది. ఆర్ ఎల్స్ నార్మల్గా అంటే వితిన్ 1-2 minutesలో మనం ఫేస్ అంతా క్లీన్ చేసుకోవచ్చు దీంతో.
సో మనం చిన్న చిన్న మెథడ్స్ని అండ్ టిప్స్ని ఫాలో అవుతూ ఇవన్నీ యూస్ చేస్తే మన స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇది అయిపోయాక డెఫినెట్గా నేను నా నైట్ రొటీన్ని ఫాలో అయిపోయి పడుకుంటాను. సో మోస్ట్ ప్రాబబ్లీ నైట్ టైమ్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎమర్జెన్సీగా మీరు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్స్ యూస్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. బట్ నైట్ టైమ్స్ యూస్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ మీ స్కిన్కి కూడా కొంచెం యూనో బ్రీతింగ్ ఉంటుంది అనమాట. నైట్ అంతా రెస్ట్ దొరుకుతుంది స్కిన్కి, మార్నింగ్కి మంచి గ్లోతో కనిపించేస్తారు. సో యా గైస్, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ నేను ఏవి తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో డూ క్లిక్ ఆన్ ది bell icon and don't forget to subscribe to my channel Golden Girl Chintu. See you in next video guys. Bye bye.